హాయ్ హలో అండి. మా చిన్నోడు వాళ్ళ స్కూల్లోన కప్స్ అండ్ బుల్బుల్ డ్రెస్ తీసుకొచ్చుకోమన్నారు. అంటే సియూబీ యూనిఫామ్ ఇది. మా పిల్లోడు వచ్చేసి కేవీ స్కూల్ కదండి, ఎవ్రీ సాటర్డే ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. దానికోసం తీసుకుంటున్నామని చూసారా ఎలా కడుతున్నారో. షర్ట్ వేసుకుంటున్నాడు, వెనక స్కార్ఫ్ అనేది ఇలా కట్టి కడతారండి. అది స్టిఫ్గా ఉంది, న్యూడ్ కదా, అందుకని కొంచెం చాలా స్టిఫ్గా ఉంది. మా సారు చూస్తూ ఉన్నాడు, మా పిల్లలకి ఎలా రెడీ చేస్తున్నారా అని చూస్తూ ఉన్నాడు. మా చిన్నోడు క్యాప్ పెట్టుకున్నాడు చూడండి, చాలా బాగుంటుందండి పిల్లలకి. చూసారు కదా ఎంత బాగుంది కదా యూనిఫామ్, అలా చాలా బాగుంది. పైన క్యాప్ ఇది, దీంట్లోకి ఇంకా ఇస్తారండి మెటీరియల్స్. చూసారు ఇంకా మా చిన్నోని తీసుకుంటేనే నేను వెళ్ళానండి షాపింగ్కి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, న్యూ డ్రెస్సెస్ ఏమైనా తీసుకుందామని. లెహంగా ఓనీ సెక్షన్స్ చూశాను, చాలా బాగా అనిపించాయి. చూసారా ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయండి సిఎంఆర్లోన, చాలా బాగున్నాయి. ఇందులోన లంగా ఓనీలు ప్లస్ శారీస్ కానీ చాలా బాగున్నాయి, క్లాసీ లుక్ ఉన్నాయండి శారీస్ అన్నీ. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, మళ్ళీ ఏమనుకుంటారో అని తీయలేకపోయాను. కొన్ని చిన్న ఫొటోస్ వీడియోస్ తీసుకెళ్ళినవి అలా మీకు సెండ్ చేస్తూ ఉన్నాను, చూస్తారని మీరు కూడా చూసి మీరు వెళ్ళి చెప్పిస్తారని. దీంట్లోన మీకు ఏది బాగుందో, నేను ఏం తీసుకుంటానో గెస్ట్ చేసి చెప్పండి. శారీస్ కామెంట్ చేయండి. ఇంటికి వస్తేనే లేట్ అయిపోయిందండి షాపింగ్కి వెళ్ళి వచ్చేలోపు, అందుకని మా ఆయనకేమో ఫిష్ ఫ్రై ఉంది, జొన్న రొట్టె కొట్టేశాను. మేము కొంచెం అన్నము నెయ్యి వేసుకొని, అంటే నైట్ అయిపోయింది కదా, అందుకని నెయ్యిలోకి కొంచెం చింతొక్కు వేసుకున్నామండి. చింతొక్కు నెయ్యి అన్నము బాగా కలుపుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుందండి. అందులోన పల్లీలు కొంచెం అన్నీ వేసి దంచింటాం కదా చింతొక్కుని, ఆ టేస్టే వేరండి. అంటాం కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ట్రెడిషనల్ ఎప్పటికైనా టేస్టీగా ఉంటుందండి. చూడండి మా పెద్దోడు తింటున్నాడు, ఎలా ఉందో చెప్తారు చూడండి. చాలా బాగుంది అంటున్నారు, పిల్లలకు చాలా ఇష్టం అండి. టమాటా పచ్చళ్ళు కానీ బాగా తింటారు. మనం ఎప్పుడు ఒకటే కాదండి, ఆ పిల్లలకి అన్నీ నేర్పించాలి మనం. ఎందుకంటే మనం హై రేంజ్లోనే ఉన్నట్టు అలాగే నేర్పించామనుకోండి, బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ అదే కావాలంటారు. మనకి ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు కదా, ఎప్పుడు ఏ అవసరం పడేది తెలియదు కదా, ఆ టైంలో యూజ్ అవుతుంది. అన్ని అలవాట్లు నేర్పాల పిల్లలకి. చూసారా మా చిన్నోడు తినిపించాడండి నాకు, పెద్దోడు కానీ తినిపిస్తూ ఉన్నాడు. అట్లనే చూడండి మా పిల్లలు బాగా తినిపిస్తారండి. నేను తినిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు, మా పిల్లలు కానీ మమ్మీ నేను తినిపిస్తాను మమ్మీ అని అంటున్నారు. చూడండి ఇంతకన్నా తల్లికి ఇంకేం ప్రేమ కావాలండి. అంతేనండి, థ్యాంక్ యూ.